ఇక ఏపీ ఎన్నికల్లో కూటమి సెన్సేషన్ క్రియేట్ చేసింది. చరిత్రలో నిలిచిపోయే రీతిలో టీడీపీ కూటమి ప్రభంజనం సృష్టించింది. కౌంటింగ్ మొదటి నుంచే వార్ వన్ సైడ్ అన్నట్లుగా కూటమి దుమ్ము లేపింది. చంద్రబాబు నాయుడు అనుభవం, జనసేనాని త్యాగం, బీజేపీ సహకారం వెరసి ఏపీ ఎన్నికల్లో కూటమి దెబ్బకు వైసీపీ ఫ్యాన్ రెక్కలు విరిగిపోయాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024కు సంబంధించి వెలువడిన ఫలితాల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించింది. టీడీపీ సొంతంగానే మెజార్టీ మార్కును సొంతం చేసుకుంది. ఇక ఎన్నికల్లో టీడీపీ కూటమి వేవ్ ధాటికి వైసీపీ ఫ్యాన్ రెక్కలు విరిగిపోయాయి. గత ఎన్నికల్లో 151 సీట్లలో ఘన విజయం సాధించిన వైసీపీ ఈసారి జనసేన 21 సీట్ల కంటే తక్కువకే పరిమితమైంది. కౌంటింగ్ ప్రారంభం నుంచి ఏ దశలోనూ టీడీపీ నేతృత్వంలోని కూటమికి కనీస పోటీ ఇవ్వలేకపోయింది. చివరికి ప్రతిపక్ష హోదా కూడా కోల్పోవడం గమనార్హం. ఆ హోదా రావాలంటే 18 మంది ఎమ్మెల్యేలు గెలుపొందాలి. కానీ వైసీపీ మాత్రం 8 నుంచి 10 సీట్లకే పరిమితమైంది. కౌంటింగ్ మొదటి నుంచే వార్ వన్ సైడ్ అన్నట్టుగా కూటమి దుమ్ములేపింది. టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనుభవం, జనసేనాని పవన్ కళ్యాణ్ త్యాగం, బీజేపీ సహకారం వెరసి ఏపీ ఎన్నికల్లో కూటమి దెబ్బకు వైసీపీ ఫ్యాన్ రెక్కలు విరిగిపోయాయి. రాయలసీమ, ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా ప్రాంతం ఏదైనా ఓటర్లు స్పష్టమైన తీర్పిచ్చారు. కన్ఫ్యూజన్ లేకుండా కూటమికి పట్టం కట్టారు. అయితే మహాభారతంలో కర్ణుడి చావుకి 100 కారణాలు అన్నట్టు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమికి కూడా అనేక కారణాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నారా చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లడమే వైసీపీ ఓటమికి, టీడీపీ విజయానికి బీజం వేసిందని అభిప్రాయపడుతున్నారు. స్కిల్ కేసులో చంద్రబాబుని అరెస్ట్ చేసి జైలుకు తరలించిన తర్వాత ఏపీలో రాజకీయ పరిణామాలు మారిపోయాయి. సాక్ష్యాలు లేకున్నా కేవలం ఎఫ్ఐఆర్ ఆధారంగా బాబుని జైలుకు పంపారంటూ అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. తెలుగు ప్రజలున్న ప్రతి చోట చంద్రబాబుకి మద్దతుగా ఆందోళనలు జరిగాయి. ఈ ఘటనే టీడీపీ జనసేన మైత్రి మరింత బలపడ్డానికి కారణమైంది. దాంతోనే జైలుకు వెళ్లి ఆయన్ని పరామర్శించిన పవన్ బయటకు వచ్చిన తర్వాత టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నట్టు బహిరంగ ప్రకటన చేశారు. ఇక పవన్ చేసిన ప్రకటన ఏపీ రాజకీయాల్ని కీలక మలుపు తిప్పింది. ఆ తర్వాత పొత్తులోకి బీజేపీని తీసుకురావడానికి పవన్ అనేక ప్రయత్నాలు చేశారు. చివరికి ఆయన ప్రయత్నాలు ఫలించి టీడీపీ జనసేనతో బీజేపీ కూడా జట్టు కట్టింది. సీట్ల కేటాయింపులోనూ పవన్ కళ్యాణ్ త్యాగం చేశారని చెప్పొచ్చు. కేవలం 21 సీట్లు, 2 లోక్సభ స్థానాలు తీసుకున్న పవన్ తన సోదరుడు నాగబాబు కోసం తీసుకున్న అనకాపల్లి ఎంపీ సీట్ను కూడా చివరికి బీజేపీకి త్యాగం చేశారు. ఆ పొత్తు కారణంగానే ఎన్నికల సమయంలోనూ, పోల్ మేనేజ్మెంట్ విషయంలోనూ కూటమికి కలిసొచ్చిందని అభిప్రాయం ఉంది. ముఖ్యంగా ఎన్నికల సంఘం, పోలీస్ అధికారుల నుంచి సహకారం లభించిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఏపీ ఎన్నికల సందర్భంగా ప్రకటించిన టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టో కూడా ఎన్నికల్ని ప్రభావితం చేసింది. ముఖ్యంగా సూపర్ 6 పేరిట టీడీపీ ప్రకటించిన మేనిఫెస్టో ఓట్ల వర్షం కురిపించిందని ఖరాఖండిగా అర్థమవుతోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మహిళల ఖాతాల్లోకి నెలకు 1500, ఉచిత గ్యాస్ సిలిండర్లు, మెగా డిఎస్సి, రైతుకు 20,000 పెట్టుబడి నిధి, తల్లికి వందనం పేరుతో ప్రతి విద్యార్థికి 15,000 నగదు, ఇలాంటి హామీలు టీడీపీ కూటమి విజయానికి కారణమయ్యాయని విశ్లేషకులు భావిస్తున్నారు. చరిత్రలో నిలిచిపోయే రీతిలో కూటమి ప్రభంజనం సృష్టించడానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దోహదపడిందని తేటతెల్లమవుతోంది. అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదని, భూములు లాక్కునేందుకు వైసీపీ ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అంటూ చంద్రబాబు ప్రచారం చేస్తూ వచ్చారు. ప్రతి సభలోనూ కూటమి నేతలు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ వచ్చారు. దీంతోనే ప్రాంతాలకు అతీతంగా టీడీపీ కూటమికి పట్టం కట్టినట్టు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అలానే కూటమి అభ్యర్థుల ఎంపిక కూడా విజయానికి కారణమని చెప్పొచ్చు. పలువురు టీడీపీ కీలక నేతలు తమకు టికెట్ దక్కకపోయినా కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేశారు. దీంతో పాటు పార్టీల మధ్య ఓట్ల బదిలీ కూడా సాఫీగా సాగింది. ఇదే టీడీపీ కూటమి రికార్డు విజయానికి కారణమైంది.